నకరకల్లు సోమమ్మ గారు, ఇంకా అనేక మంది సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి యోధులు మనకు కనిపిస్తారు. అట్లాగే ఒక చోట కాదు, అన్ని కళలల్లా, అంటే అన్ని రంగాలల్లా, అన్ని విభాగాలల్లా, సాహిత్యంలో ఉన్నారు, సాంస్కృతిక నేపథ్యానికి సంబంధించిన చిత్రకళలు, సినిమా పరిశ్రమలు, ఎన్ని విస్తరించవలసిన రంగాలు ఉన్నాయో ఆ రంగాలల్లో, అన్ని రంగాలలో కూడా విశ్వకర్మలు ఉన్నారు. వీరు వృత్తితో మాత్రమే లేరు, వృత్తి నుంచి సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళ కోవలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. అట్లానే నిన్నటి తెలంగాణ ఉద్యమం తీసుకుంటే, ఎందుకంటే ఇక్కడ జేఏసీ సభ్యులు అత్యధికంగా ఉన్నారు కాబట్టి జేఏసీని ఒకసారి తడుముకుంటే, మన జయశంకర్ సార్, అంతకుముందు మారోజు వీరన్న కులవర్గ పోరాటం, మారోజు వీరన్న ఏం చెప్తుండు, మారోజు వీరన్న సిద్ధాంతం మన తుడుం దెబ్బ, డోలు దెబ్బ, అన్ని పోరాటాలకు సంకేతాలైనటువంటి వృత్తివి పనిముట్లను తీసుకున్నారు. బాడ్ష అయితేంది, మోగ అయితేంది, సమ్మెట్ అయితేంది, ఇట్లాంటి అనేక ప్రతీకలు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, శ్రమలో ఉన్నటువంటి వాడుతున్నటువంటి పనిముట్లు ఇవి మాకు ఆయుధాలు, ఇవే కమ్యూనిస్ట్ సింబళ్ళు కూడా, సుత్తె కొడవలు కూడా. అయితే ఇవాళ మా వృత్తి కనుమరుగైతున్న సందర్భంలో ప్రపంచీకరణ నేపథ్యం 1980 నుంచి ప్రపంచీకరణ నేపథ్యం మాట్లాడుకుంటే మా వృత్తులు ఈరోజు కనుమరుగయ్యేటువంటి పరిస్థితులలో ఉన్నాం. అక్కడక్కడ నేను కూడా ఈరోజు బంగారం పనిలో ఉన్నా. మాకు ఉద్యోగాలు లేవు, మేము వృత్తిలోనూ కొనసాగుతున్నాం. కాబట్టి ఇవాళ ఇప్పటికిప్పుడు మనము ఎప్పటి నుంచో మార్వడి, ఎవరు మొట్టమొదటి పోరాటం మార్వడీల పైన పోరాటం చేసిరంటే విశ్వకర్మలు. నాగళ్ళు బదులు టాటా ట్రాక్టర్లు, ఈనాటికి ఐక్య ఫర్నిచర్లు, ఇవన్నీ ప్రపంచీకరణ నేపథ్యం అంతా పాలకులకు సంబంధం లేకుండా రాలేదు. ఇదంతా పాలకులకు సంబంధం ఉండే మన వృత్తులకు మోసం చేస్తున్నటువంటి సందర్భం. అయితే ఇవాళ మార్వడీల గో బ్యాక్ అని అనవలసిందే. వాటికి సంబంధించిన జీవోలు మనం తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరము, అనివార్యత కూడా ఉంది. అయితే ఇవాళ మనం ఇది మల్లయ్య గారి సంస్మరణ సభ కాబట్టి ఇక ఆశయాలు ఎట్లా కొనసాగిస్తామనే దాంట్లో 2 నిమిషాలు మాట్లాడుకుంటే, చండూరు గ్రామం నుంచి, చండూరు మండలం నుంచి రామగిరి ప్రకాష్ అన్న యునానమస్గా ఎన్నికయ్యాడు సర్పంచ్గా. సుభాష్ చార్య, నేను మా ఈ అన్నని అనుకున్నా, సుభాష్ అన్న మీ బాబాయ్ గారేనా, సరే ఎట్లయితేంది. అయితే ఈ వేదికలో అమ్మ వజ్రమ్మ గారు ఉన్నారు. ఏనుగంత తండ్రి కంటే ఏకుల పుట్టంత తల్లి రమేష్ అన్నను, ప్రకాష్ అన్నలను, మిగతా అక్కలను కన్న ఈ తల్లికి మాత్రమే కాదు, జ్యోతెక్కను కూడా పెంచిందట. ఇక్కడున్న జ్యోతెక్కను కూడా మేమిద్దరం ఈ వేదికలకు రాగానే, జ్యోతెక్క మీకు ఎప్పటి నుంచి ఈ కుటుంబం తెలుసు అని అడిగింది. అంటే నాకు ప్రకాష్ అన్న ఒక్కరే తెలుసు అన్నాను, కానీ నాకు ఈ కుటుంబం నుంచి నేను ఇక్కడే పెరిగినానని జ్యోతెక్క చెప్పింది. ఏదేమైనా ఇవాళ మల్లయ్యాచారి గారి సంస్మరణ సభలో మనం ఒకటి రెండు విషయాలు మాట్లాడుకుంటే, రాజ్య స్వభావంలో మనం ఇక మన వాటాలు ఏంటో తెలుసుకొని, ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం నీళ్లు, నిధులు, నియామకాలని పోరాటం చేసినాం, కానీ గంటెడు భూమి లేదు, మనకు నీళ్ళు ఎందుకు అనుకోలే, ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు, నియామకాలు ఎట్లా అని అడగలేదు. మరి ఏదైతే భూమి సిద్ధాంతం కోసం ఈ కమ్యూనిస్టు రాజకీయాలు, తర్వాత అనేక మందికి భూములు పంచినటువంటి నేపథ్యం ఉందో, ఇంకా శ్మశానాలలో వండుకుంటున్నటువంటి
మన కుటుంబాలు ఉన్నాయి. మనకు ఎక్కడైతే భూమి కోటాను కోట్ల భూమి వెళ్ళిపోయిందో వాళ్ళ నుంచి రికవరీ ఆ భూమిని తీసుకొచ్చి మన పేద ప్రజలకు, గంటెడు భూమి లేని వాళ్లకు, నీళ్లు లేని వాళ్లకు ఆ భూమిని అందజేస్తేనే తప్ప మల్లయ్య ఆచార్య లాంటి వాళ్ళ కళలు సాకారం అప్పుడు కానీ సాకారం అవుతాయి. ఆ సహకారం కోసం పనిచేయాలి. దాంతోపాటు స్థానిక సంస్థల నుంచి పార్లమెంటు దాకా మన ప్రాతినిధ్యాలు తప్పనిసరి అవసరం ఉంటాయి. వాటి కోసం కూడా మనం పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఎవరెక్కడ ఉన్నా ఎట్లా ఉన్నా నాకు ఎక్కడ ఏం కమ్యూనిస్టు సభ్యత్వాలు లేకపోయినా పొద్దున లేస్తే మా వృత్తి ఉత్పత్తి నేపథ్యం అంతా చేతి వృత్తుల పనితో భాగమైనటువంటి సోదరులు. అక్కడి నుంచి మేము కొలుముల నుంచి, కుంపట్ల నుంచి మేము చేతి వృత్తుల సంపద నుంచి దేశాన్ని నిలబెడుతూ తర్వాత సామాజిక వర్గాల అభివృద్ధి కోరుకున్నాం. అందులో మాకు వాటాలు కావాలని వాళ్ళు కోరుకుంటున్నాం. జిఎస్టీ ఇవి రకరకాలు ఉన్నాయి. వీటి మీద మనం చాలా విషయాలను పొందుపరుచుకొని ఇంకొకసారి మాట్లాడుకుందాం. అదే సందర్భంగా ఇట్లా సభ జరిపినాం కాబట్టి సార్ పేరు మీద ఒక పుస్తకం తీసుకొస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. తర్వాత మిగతా ఇక్కడే కాకుండా ఓ రాష్ట్ర స్థాయిలో కూడా ఇట్లాంటి సభ ఒకటి జరపవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా ఇట్లాంటి మల్లయాచార్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక మహనీయుల చరిత్రలో భాగంగా పాఠ్యాంశాలు వస్తే మాత్రం తప్పే ఉంది. పాఠ్యాంశాలు రావాలి కదా, ఇట్లాంటి వాళ్ళ జీవితాలు కదా పాఠ్యాంశాలు రావాల్సింది. ఇవాళ లాక్సా, కుంపట్ల నుంచి లాక్సా ఏమైంది? అద్భుతమైన ఉత్పత్తులు కదా చేసింది. ఇవాళ మార్వడి జ్యోతిలోకి వెళ్ళిపోయింది. ఏంటి? చెంబులు, తపాలలు, గిన్నెలు, సర్వలు, షావలు, ప్రభలు ఇవాళ ఏమైపోయినాయి? మనం చెక్కిన కుర్చీలో మనం లేకుండా పోయినాం కదా. ఇట్లా చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. ఎంత మదనపడ్డాడో మల్లయాచారి గారు ఇలాంటి విషయాలు. అలాగే ఇది సంతాప సభ కాబట్టి వారికి నా తరపున జోహార్లు తెలియజేస్తూ తదుపరి ఇప్పటికే 2 నెలల ఆలస్యమైనట్టుంది. 3 నెలల ఆలస్యమైనట్టుంది. తర్వాత సంవత్సరంలో జరుపుకున్నటువంటి యాది సభలో వాళ్ళందరం కలుద్దాం. ఇవాళ ఏవైతే విషయాలు మాట్లాడుకుంటామో ఆ విషయాలను ఒక పుస్తక రూపంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడికి థ్యాంక్ యూ. దాసోజు లలిత గారు అనగానే మాకు ఎక్కడో మానసిక స్పర్శ తగిలింది. అరే వీళ్ళు మనోలు కదా అని ఎక్కడో కనబడుతుంటుంది కదా. ఇప్పటిదాకా అన్నారు విశ్వకర్మలు అని చెప్పేసి. ఎందుకంటే మాయమైపోతున్నటువంటి కుల వృత్తుల సమాజాన్ని ఏ విధంగా పునరంకితం చేసుకోవాలి, మన జీవన సౌందర్యాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలని నర్మగంగా తెలియజేస్తున్నటువంటి మేడం గారికి కొలిమి సలాములు అన్నారు తను. ఎందుకంటే ఆ ఉపోద్ఘాతంలోనే తనకు స్పష్టంగా అర్థమవుతుంది కొలిమి, కారు, సుత్తే ఏ విధంగా సమాజాన్ని ప్రభావితం చేస్తుందో. మన కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచ్చేసినటువంటి న్యూ డెమో